నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయాన్నే నిద్రలేచి గుమ్మం ముందు చక్కటి ముగ్గు పెట్టుకొని, ముగ్గులో పసుపు, కుంకుమ వేసి అలంకరించుకొని, తులసి కోట ముందు దీపం పెట్టుకోవడం ఎంతమందికి ఇష్టమో? నాకైతే ఉదయాన్నే నిద్రలేచి గుమ్మం ముందు తులసమ్మ ముందు దీపం, గుమ్మం ముందు ముగ్గు వేసుకోవడం చాలా చాలా ఇష్టము. పల్లెల్లో అయితే ఆవు పేడ తెచ్చి కళ్ళాప చల్లి మంచిగా ముగ్గు పెట్టేవాళ్ళు. చూడటానికి అసలు ఎంతో పచ్చగా బాగా ఉండేది. సిటీలో అలా కుదరదు కాబట్టి నీళ్ళతో అయినా చల్లి చిన్నదైనా పెద్దదైనా ముగ్గు వేసుకొని చూడడానికి చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి ఉదయాన్నే ముగ్గు వేసుకోవడము, ఉదయాన్నే దేవుడి ముందు దీపం పెట్టుకోవడము. నా చిన్ని మందిరంలో ఉదయాన్నే దీపం పెట్టుకుంటే ఆ రోజంతా మనసుకు చాలా ప్రశాంతంగా, చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అనిపిస్తుందిలే, చాలామంది నాలాగే ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. నా బాబు లేచే ముందు అన్ని పనులు చకచకా పూర్తి చేసుకోవాలి. నాకు చిన్ని బాబు ఉన్నాడు, 9 months బాబు. వాడు లేచేలోపు పనులన్నీ అయిపోవాలా. వాడు లేచాడా నాకొక్క పని కూడా కాదు. నేను ఇంట్లో పని చేసుకుంటున్నానో లేదో అప్పుడే లేచేశాడు. వాడు ఎక్కడ వెనకబడతాడోననే భయంతో వెనక దిండ్లన్నీ తీసుకొచ్చి వేస్తాను. కానీ వాడైతే అక్కడ ఉండడు. ముందుకెళ్ళిపోయి ఆటలాడుతూ ఉంటాడు. ఏ ఒక పిచ్చి పిచ్చి బొమ్మలన్నిటితో ఆడుతుంటాడు. ఆడుకునే వస్తువులతో ఆడడు. ఇంట్లో గిన్నెలు, గ్లాసులు అవన్నీ వేస్తే కొత్తగా ఆడుతూ ఉంటాడు. అంతలోకి మా పాప కూడా నిద్ర లేచి వచ్చింది. ఇదిగోనండి, వీళ్ళిద్దరే నా ప్రపంచం. మా పాప, నా బాబు. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆడుకోండమ్మా అని చెప్పి కిచెన్లోకి వచ్చి పాపకి పాలు కాయాలా, టీ పెట్టాలా, ఈ పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ వాడిని ఒక గంట కనిపెట్టి ఉండాల. మా పాప ఉంటుంది కానీ ఎవరైనా ఆడుకునే పిల్లలు కనిపిస్తే చకచకా వెళ్ళిపోద్ది. వాడు ఇంకెక్కడుంటాడు, తిరుక్కుంటూ నా దగ్గరకు వస్తూ ఉంటాడు. అందుకే వంటింట్లో పనులన్నీ త్వరగా పూర్తి చేసుకోవాలి నేను. ఇక్కడ టీ పెట్టేసి పాలు పెట్టేసి అటు తిరిగానో లేదో మా బాబు వస్తూ ఉన్నాడు నా దగ్గరికి. ఉదయాన్నే అంటే గుర్తొచ్చిందండి, నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది. 5 గంటలకి 4:30కి నిద్ర లేచేవాళ్ళు అలవాటుగా లేస్తారా, లేదా అయ్యో ఈ టయానికి లేకపోతే ఈ పని ఆగిపోతుంది అని, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి లేట్ అవుతుందని అలా భయంతో, ఇది ఆగిపోతుందనే భయంతో లేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, లేదు 5 గంటలకి ఖచ్చితంగా ఇష్టంగా లేచేవాళ్ళు ఉంటారా? కామెంట్ చేయండి. నాకైతే ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పని చేసుకోవడం అలవాటు. ఆ ఉదయాన్నే బద్ధకిచ్చానా ఆ రోజు ఆ పనంతా ఇంకా నాకు ఆగిపోతూనే ఉంటుంది. ఒక్క గంట పని ఆగిపోయిందనుకో ఇంకా ఆ రోజు పనంతా అలాగా డిలే అవుతూనే ఉంటుంది. ఇక్కడ మాటల్లోనే టీ పెట్టేశాను. మా వారు లేస్తే ఇంకా మా వారికి మా బాబుని అప్పచెప్పి ఇక్కడ మా బాబుతో మా వారు ఆడుకుంటూ ఉన్నారు.
వాడిని మా వారికి అప్పచెప్పేసి నేను వంటింట్లో పని చేసుకోవడానికి వెళ్ళిపోయానండి. ఎవరో ఒకరు చిన్న బాబు కదా కనిపెట్టుకుని ఉండాలి. చిన్న చిన్న వస్తువులు నోట్లో పెట్టుకుంటాడు, లేదా వెనక్కెళ్ళి ఢమామన పడతాడు. భయం కదా, చిన్న బాబు కదా, కష్టం. పిల్లలు ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకైతే వాడిని ఒక గంట కనిపెడుతూ ఉండడము, ఇంట్లో పని చేసుకోవడంతోనే సరిపోతుంది. మా వారికి ఇక్కడ టీ ఇచ్చేసి నేను ఇంకా ఆ రోజు మిగిలిన పనులు ఏమన్నా ఉంటే చూసుకుందామని వెళ్ళాను.